హలో హాయ్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే నేను యూట్యూబ్లో చూసి బ్లౌజులు అనేవన్నీ కూడా స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్క దానికోసం చూద్దాం. ఇవేనండి నేను కుట్టిన బ్లౌజులు. పెళ్ళైన కొత్తలో టైం పాస్ ఏం అవ్వట్లేదని చెప్పేసి ఊరికే కింద ఎవరో షాప్లో అమ్మేస్తుంటే మిషన్ ఓన్లీ 2000కే తీసుకున్నాను అనమాట లాక్డౌన్ టైంలో. సో యూట్యూబ్లో చూసి చాలా చక్కగా కుట్టుకున్నాను అనమాట. ఇవన్నిటికి కూడా ఓల్డ్ అన్నీ పాతవేనండి. అంతేకాకుండా పాపకి 2 ఫ్రాక్లు అయితే కుట్టాను, చూపిస్తాను చూడండి. ఇది కేరళ శారీ. నాకు శారీ ఉందండి, అందులో బ్లౌజ్ పీస్ మిగిలితే చూసి కుట్టాను అనమాట. చాలా చక్కగా వచ్చింది, చాలాసార్లు యూజ్ చేసింది కూడా. పఫ్ హ్యాండ్స్ పెట్టాను అనమాట దీనికి. చాలా బాగా వచ్చింది ఫ్రాక్. నెక్స్ట్ ఇది కూడా శారీ బ్లౌజ్ అండి. పాప చిన్నగా ఉంది కదా, కరెక్ట్గా సరిపోతుంది పాపకి. లైనింగ్ వేసి నేను కుట్టాను దీన్ని కూడా. లోపల వైట్ లైనింగ్ వేసాను. స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. బ్యాక్ బటన్ యాడ్ చేయాలి, ఇంకా కుట్టలేదు. నెక్స్ట్ బ్లౌజులు చూపిస్తాను. ఇదైతే స్టార్టింగ్లో కుట్టానండి, 7 years అవుతుంది ఇది కుట్టి. లాంగ్ హ్యాండ్స్, ఫ్రంట్ బ్యాక్ బాగా వచ్చినాయి. నాకు ఇక్కడ స్టిచ్ చేసి ఇది చేతి వర్క్ చేస్తాం కదా, చేతి వర్క్ అనేది రాదనమాట. లైనింగ్ నెక్స్ట్ పైన క్లాత్ కలిపి కుట్టేశాను. ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజు, బాగా సెట్ అయింది నాకైతే. నెక్స్ట్ వేరే ఛానల్లో చూసి ఇది ట్రై చేశానండి. ఇది పర్ఫెక్ట్గానే వచ్చింది, కానీ బట్ ఏంటంటే లెఫ్ట్లో కొంచెం తేడాగా అనిపిస్తుంది. బట్ కట్టుకుంటే బాగానే ఉంది. ఫ్రంట్ కూడా బాగా వచ్చింది షేపు. డీప్ నెక్ పెట్టాను అనమాట, ట్రై చేద్దామని చెప్పేసి. పలక మెడ అంటాం కదా, సో పలక మెడలో కుట్టాను అనమాట. హ్యాండ్స్ కొంచెం పొడవు కాకుండా కుర్చా కాకుండా పెట్టాను. ఇది ఒక 3 times కట్టాను అనమాట. న్యూ శారీ, ఇది న్యూ శారీ మీద బ్లౌజు. ఇది కూడా బాగా పర్ఫెక్ట్గా ఫిట్ అయిందండి. ఇది వచ్చేసి దీన్ని కూడా డీప్ నెక్లా ట్రై చేద్దామని చూశాను. హ్యాండ్స్ సేమ్ దానిలానే, సేమ్ ఈ ఆది కొలతలు ఇది బాగా పర్ఫెక్ట్గా కుదిరిందని చెప్పేసి దీని ఆది కొలతలతోనే దీన్ని కుట్టాను. బట్ మనం పెద్ద టైలర్స్ కాదు కదా, సీనియర్లు కాదు కదా, సో అందుకే ఇది కొంచెం తేడా వచ్చినట్టు అనిపించింది. ఇది కూడా సేమ్ పలక మెడ పెట్టానండి. ఇది కూడా ఫ్రంటే కొంచెం తేడా, బ్యాక్ బాగానే వచ్చింది. కొంచెం డీప్ నెక్ అయిందనమాట ఇది. సరే అందరూ పఫ్ ఫ్యాషన్ కదా అని చెప్పేసి, పఫ్ ఎలా వస్తుంది అని చెప్పేసి బుట్ట చేతులు ట్రై చేశాను. సో దీన్ని చాలా కష్టపడ్డానండి, ఇది తెలియలేదు. చాలా ఛానల్స్ ఫాలో అయ్యి బ్లౌజ్ పీస్ వేస్ట్ అయిపోతుందేమో అని చాలా భయపడ్డాను అనమాట. ఎలా అయితేనే లాస్ట్కి కట్ చేసి దీన్ని అయితే ఇలా దగ్గరగా కుట్టేశాను. బాగానే వచ్చింది. ఇది ఫస్ట్ అండి నేను పెట్టిన పఫ్. నెక్స్ట్ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు. ఫ్రంట్ లైనింగ్ వేసి కుట్టాను దాన్ని. చేతి వర్క్ రాదండి, యాడ్ చేసి కుట్టేశాను. నెక్స్ట్ ఈ జాకెట్ కోసం చెప్పాలంటే ఇది అన్నీ నార్మల్ ఫ్రంట్ ఓపెనే పెట్టాను, బ్యాక్ ఓపెన్ నాకు తెలీదు. నెక్స్ట్ బ్యాక్ ఓపెనే కాకుండా ఇది ప్రిన్స్ కట్ అనమాట. ఇదిగో ప్రిన్స్ కట్ ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ చాలా ఈజీ అండి. క్రాస్ బ్లౌజు నెక్స్ట్ ఫ్రంట్ ఓపెన్ మీద ఈ ప్రిన్స్ కట్ అనేది చాలా ఈజీ అనమాట. ఇప్పుడే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసాకనే తెలిసింది నాకు. 1 dayలో అయిపోయింది అనమాట ఇది. నెక్స్ట్ అదే కాకుండా కప్స్ కూడా లేకుండా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్. నాకు చాలా నచ్చింది. నాకు నేనే కుట్టుకుని చాలా మురిసిపోయాను అనమాట. చూడండి, ప్రిన్స్ కట్ అంటాం కదా. బ్యాక్ ఓపెన్ పెట్టాను అనమాట దీనికి. బాగా డీప్ నెక్ పెట్టాను. చూడండి, 4 buttons పడింది అనమాట. నెక్స్ట్ చెప్పాను కదా ఇంతకు ముందు, ఇది సెకండ్ దండి పఫ్ హ్యాండ్ కుట్టడం. దాని అంత పర్ఫెక్ట్గా రాలేదని అనుకుంటున్నాను. బట్ కానీ కట్టుకుంటే చాలా బాగుంది బ్లౌజు. దీనికి కూడా లైనింగ్తోనే కుట్టాను అనమాట. బట్ ఏంటంటే అన్ని బ్లౌజుల కంటే ఈ బ్లౌజ్ మాత్రం చాలా ఈజీగా ఉంది. బ్యాక్ ఓపెనే కాకుండా నెక్స్ట్ ప్రిన్స్ కట్ ఓన్లీ కటింగ్ అనమాట. షేప్లు అది యాడ్ చేయక్కర్లేకుండా డైరెక్ట్ కుట్టేయడం అనమాట. మనం చిన్నప్పుడు పొట్టు లంగా మీద జాకెట్లు వేసుకునే వాళ్ళం కదా, వేసుకుంటే ఆ లుక్ అయితేనే వచ్చింది. బట్ చాలా బాగుంది, ఈజీ కూడా. నెక్స్ట్ టైం మీరు ఈజీగా అయిపోవాలంటే కనుక ప్రిన్స్ కట్ ట్రై చేయండి. అవన్నీ ఒకే టైంలో 2 months 3 months గ్యాప్ ఇస్తా కుట్టానండి ఇయర్స్. బట్ ఇది బాగా లాంగ్ ఇయర్ అయిపోయిందనమాట.
టచ్ కూడా పోయింది మిషన్. నాకు ముందు నుంచి మిషన్ తొక్కడం వచ్చు కానీ ఈ కటింగ్లు స్టిచెస్ అన్నవి ఏమీ రావు. సరే తొక్కడం మిషన్ తొక్కడం వచ్చు కదా అని చెప్పేసి యూట్యూబ్లో స్టార్ట్ చేస్తాను ఆ బ్లౌజెస్ కూడా. బట్ ఇది ఒక 3 years అయింది. అంటే గ్యాప్ వచ్చింది, 3 years గ్యాప్ వచ్చిన తర్వాత ఈ బ్లౌజు కుట్టాను అనమాట. సో ఇది పర్ఫెక్ట్గా రాలేదు, నేనైతే చెప్పేస్తున్నాను కదా. నేను ఏమంత పెద్ద టైలర్ని కూడా కాదు. వేరే వాళ్ళలా చూసి నేనేం చేశానంటే, ఇది చిన్న పీస్ వచ్చిందండి బ్లౌజు, ఈ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్ బ్లౌజ్ పీస్. బట్ ఏంటంటే సరిపోలేదని చెప్పేసి నేను ఏదో పెద్ద సీనియర్ టైలర్ దానిలాగా శారీ అయితే ఈ కలరు నేనేం చేశాను, శారీలో పీస్ కట్ చేశాను అనమాట. శారీలో ముక్క కట్ చేసి హ్యాండ్స్ కుట్టాను. నాకు తెలియని విషయం ఏంటంటే కట్టుకున్న తర్వాత అర్థమైందనమాట, వాడు ఇచ్చిన శారీలో మనం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పీస్ అనేది కట్ చేయకూడదని. బ్లౌజ్ అయితే బాగా చూడడానికి లుక్ వచ్చింది కానీ శారీ కట్టిన తర్వాత అందం పోయిందండి శారీ. ఎందుకంటే ఇవి ప్లేట్లు ఇవి పెడతాం కదా కుర్చీలు అయితే ముక్క చాలా తక్కువ అయిపోయింది. శారీ అందం అయితే పోయింది, సరిగ్గా కుర్చీలు అనేవి లేవన్నమాట. అయినా జాకెట్ బాగా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే 3 years గ్యాప్ ఇచ్చి కుట్టాను కదా బ్లౌజు. బ్యాక్ ఓకే, బట్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కొంచెం సైజు రాలేదండి. లెఫ్ట్ చిన్నగానే రైట్ పెద్దగానే వచ్చింది. అయినా ఏదో అడ్జస్ట్ చేసుకుని కట్టేసాను అలా 2 times. ఇంకా చూడండి లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట లెఫ్ట్ రైట్ సైడ్లోది. ఇక్కడ కూడా పీస్ తగ్గింది. సరే ఎలా చేయాలని చెప్పేసి ఇంకా ఛానల్స్ ఉన్నాయి కదా, చాలా ఛానల్స్. ఇంకో ఇదైతే ముక్క యాడ్ చేసి కుట్టాను. ఎలా అయితేనే వచ్చేసింది. ఇది లోపలికి పోయింది అంటే పెద్దగా తెలియట్లేదు. బట్ బ్లౌజ్ అయితే మాత్రం అందరూ చాలామంది బాగుంది అన్నారు. చెప్పనమాట నేను కుట్టుకున్నానని. అవునా నీ దగ్గర అన్ని విద్యలు ఉన్నాయన్నారు. పోన్లే వాళ్ళు చెప్పడం ఏంటి, అవునండి నా దగ్గర అన్ని విద్యలు ఉన్నాయి, ఏదైనా క్యాచ్ చేస్తానంటే ఈజీగా కుట్టేయగలను. సో ఇవి కూడా చూపించాను అనమాట మా ఫ్రెండ్కి, చాలా ఆశ్చర్యపోయింది. ఇలా టైలర్ పెట్టుకోవచ్చు కదా అని అడిగింది. మనకంత సాహసాలు ఏం చేయవండి పిల్లలతో. సో ఫైనల్గా ఇదేనండి నేను కుట్టిన బ్లౌజెస్ అయితే. మీరు నాలానే యూట్యూబ్లో చూసి కుడుతున్నారా? కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.